ఇచ్చేసి అంటే ఎందుకు ఇస్తాము? ఉండండి, ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. This property, when it started, Congress was the only in the center, in the state also. Very clearly, I'm saying you. Now they are saying that they had the buffer zone and these all things. This is all rubbish. Justice! We want justice! We want justice! మీరేం చేయాలనుకున్నారో మేము దానికి తగ్గట్టే చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం, మేము కాటీ చేయం. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రస్తుతం మనము మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. సో మనందరికీ తెలుసు, గత వారం రోజులుగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అనేది పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉన్నది. సో అసలు ఏం జరగబోతుంది, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఎందుకు బయటికి వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు, ఎందుకు బయటికి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళు కావచ్చు, పై వయసు వాళ్ళు కూడా, అంటే 80-90 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్ ముందుకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అనేది డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నా వెనకాల కనిపిస్తున్నది కదా, సో ఇది బ్లాక్ బి. ఇదంతా కూడా మనకు కనిపించేటువంటిది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్. ఇది దాదాపు 2012లో ఇనాగ్రేట్ అయింది. అంటే 2006 నుంచి 2012 వరకు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2012లో ఇనాగ్రేషన్ తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చాలామంది బిల్డింగ్స్ని కొనుక్కొని ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. సో మరి ఎందుకు ఇప్పుడు చర్చకు వచ్చింది, దీంట్లో పెద్ద ఆంతర్యం ఏముందని చెప్పేసి ఒకసారి గమనిస్తే కనుక రండి. ఇగో నా పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మూసీ నది. మనకు కనిపిస్తున్నదంతా కూడా మూసీ నది. ఈ మూసీ నది నేషనల్ హైవే 163కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మూసీ నది ప్రవహిస్తూ ఉంది, మనం చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తా ఉంది, హైదరాబాద్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ దాటి బయటికి వెళ్తా ఉంది. సో ఈ మూసీ నదికి ఎగ్జాక్ట్గానే ఆనుకునే కానీ కొన్ని అడుగుల దూరంలోనే మనకు కనిపిస్తున్న ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి ఇటు చూడొచ్చు మనము. ఆ మూసీ నది నుంచి కేవలం అంటే ఒక 2-3 అడుగుల దూరంలోనే, ఇట్లా వాకబుల్ డిస్టెన్స్లోనే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే హైడ్రా పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో మూసీ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా తీసివేస్తూ ఉన్నటువంటిది మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి వాళ్ళ హైడ్రా అధికారులు గత వారం రోజుల కింద ఈ పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు నోటీసులు అందించడము. ఎందుకనంటే మూసీ పక్కనే ఉన్నవి మీ అపార్ట్మెంట్స్. సో వాస్తవానికి హైడ్రా ప్రకారం అయితే మూసీకి ఒక 100 మీటర్ల దూరంలో ఎటువంటి కట్టడాలు కూడా కట్టడానికి వీల్లేదు. సో ఇది మూసీ పక్కనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ నుండి ఖాళీ చేయాలని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున రచ్చ అయితే ఇక్కడ మొదలైందని చెప్పుకోవచ్చు. సో దీంతో పెద్ద ఎత్తున అందరూ కూడా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడము, మమ్మల్ని ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎట్లా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే కనుక 2012లో ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఇనాగ్రేట్ అయినాయి. అంటే 2006 నుంచి 10 వరకు కట్టిన, 2012లో ఇనాగ్రేట్ అయినా కూడా తెలంగాణ రాక ముందే ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ అయినాయి. సో గతంలో అప్పుడున్న ప్రభుత్వం ఏంటిది, 2012కు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారంలో ఉన్నది ఇక్కడ. సో అప్పుడు బిల్డింగ్ కట్టాలన్నా, వాటర్ కనెక్షన్ రావాలన్నా, కరెంటు కనెక్షన్ రావాలన్నా, ఇంకే విధమైనటువంటి కనెక్షన్స్ రావాలన్నా కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వీటికి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి అప్పుడు కూడా ఈ మూసీ నది ఇట్లాగే ఉన్నది కదా, మూసీ నది పక్కనే మీరు కడతా ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చిండ్రు? హైడ్రా అధికారులు కావచ్చు, అప్పుడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అప్పుడున్న ఈ ప్లానింగ్ కమిషన్కి సంబంధించిన అధికారులు కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిండ్రు? మరి 2012లో పర్మిషన్స్ ఇచ్చిండ్రు కాబట్టే, ఇది బఫర్ జోన్లో లేదు కాబట్టే వీళ్ళందరూ కూడా కొనుక్కొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. సో ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి బఫర్ జోన్లో ఉన్నది మీరు అందరూ కూడా ఖాళీ చేయాలని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా చూసుకోవచ్చు, పెద్దవాళ్ళు ఇంకెక్కడికి కూడా కదలలేని పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు ప్రభుత్వం ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నది? గతంలో పర్మిషన్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ చేయడం అనేది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది పెద్ద ఎత్తున వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. ముఖ్యంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా గాంధీ సరోవర్కి, అంటే ముఖ్యంగా ఇంకొక మాట ఎందుకు వినిపిస్తుంది, అసలు ఇక్కడ ఖాళీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, గాంధీ సరోవర్ పేరుతో గాంధీ విగ్రహాన్ని కట్టాలి 5,000 కోట్ల రూపాయలు పెట్టి.
అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో దానికి ఈ ప్లేస్ని ఎంచుకొని ఈ ప్లేస్లో కట్టాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఒకసారి నా ముందు కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏదైతే మధు పార్క్ నుంచి మనకి గోడ కనిపిస్తుందో ఆ గోడ అవతల భాగం కూడా దాదాపు ఒక 30-40 ఎకరాల వరకు కూడా ఖాళీ ప్లేస్ ఉన్నది. అవసరమైతే అక్కడ కూడా మనం విగ్రహం పెట్టుకోవచ్చు. అక్కడ విగ్రహం పెట్టినా కూడా ఇంకా చాలా ప్లేస్ ఇక్కడ మిగిలి ఉంటుంది. అయినా సరే ఈ అపార్ట్మెంట్స్ మీద ఎందుకు పడతా ఉన్నారు మీరు? ఈ అపార్ట్మెంట్స్ని ఎందుకు ఎంచుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఒకవేళ ఈ మూసీ నది నుంచి 100 మీటర్స్ దూరం వరకు డిమాలిష్ చేయాలంటే కనుక ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. దాదాపు 450 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళే కాకుండా ఇంకొక 400 నుంచి 500 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు, కిచెన్కి సంబంధించి కావచ్చు, డెలివరీ బాయ్స్ కావచ్చు, ఇట్లా అందరూ కూడా 450 కుటుంబాలను ఆధారం చేసుకొని ఇంకొక 400-500 మంది ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ బ్రతుకు తెరువు ఏం కావాలి? వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది కదా. ఇంకో పక్క కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒకవేళ మేము గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని నిర్మాణాత్మకంగా చేపడితే కనుక ఈ బిల్డింగ్స్ని మేము డిమాలిష్ చేయడానికి కూడా వెనకాడబోము, ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాకపోతే అట్లాంటి వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్పగానే చెప్పింది. సో ఒకవేళ నష్టపరిహారం ఇస్తే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఇక్కడ? ఒకవేళ వీళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే ఇంకెక్కడ కట్టుకోవాలి వీళ్ళు? అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఇప్పుడున్న ఉద్యోగరీత్యా కావచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుండి విమర్శిస్తున్నటువంటి వాదన. సో దీంట్లోకి నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంటర్ అయిపోయింది. నిన్న హరీష్ రావు, నేను నిల్చున్న ఇదే ప్లేస్లోనే హరీష్ రావు నిలబడి పెద్ద ఎత్తున మాట్లాడిండు. ప్రభుత్వం వీటిని కూల్చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, వీళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? కొన్ని లక్షల రూపాయలు పెట్టి మేము అపార్ట్మెంట్స్ కొనుక్కున్నాము, ఇప్పటికి కూడా మా జీవితం అంతా మేము మధ్యతరగతి వాళ్ళంగా మా జీవితం అంతా కూడా పోగేసుకున్న డబ్బులన్నీ కూడా పెట్టుకొని మేము అపార్ట్మెంట్ కొనుక్కున్నాం, ఇప్పటికి కూడా మేము ఈఎంఐ కట్టుకుంటున్నాం. సో వాటికి ఎవరు సమాధానం చెప్తారు? ఒకవేళ మీరు నష్టపరిహారమే ఇస్తే దీనికి డబుల్ ఇస్తారా, లేదంటే అసలు దీంట్లో సగమైనా ఇస్తారా? సో ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు అయితే ఇక్కడ మధు పార్క్ రిజ్లో అయితే మనకు ఉత్పన్నమైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే ఆల్మోస్ట్ ఒక 90% వరకు దీన్ని డిమాలిష్ చేస్తారు, ఇంకా ఉంచరు. సో ఈ ప్రాంగణం అంటే ఇంకొక పక్క మనకు ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా మనకు కనిపించేది అక్కడ ఇంకొక పార్క్ ఉన్నది. అదంతా కూడా ఈ ఖాళీ ప్లేస్ వెనకాల నుంచి నేషనల్ హైవే 163 మనకు వెళ్తూ ఉంటుంది. దాని వెనకాల ఒక పార్క్ కనిపిస్తున్నది. ఆ పార్కుకు అనుసంధానం చేస్తూ ఈ ప్లేస్ అంతటిని కూడా కలుపుకొని గాంధీ సరోవర్ విగ్రహాన్ని కట్టాలనేటువంటిది పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం అయితే ఇది జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఇంకొంతమంది మనకు స్థానికులు కూడా అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరి వాళ్ళ బాధ ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, చెప్పండి. సో ఏం జరుగుతుంది సార్? మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, ఇంకొద్ది రోజులను డిమాలిష్ చేస్తా ఉంటున్నారు, ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది? ఉన్నట్టుండి వచ్చి ఇప్పుడు నాకు ఇది ఇచ్చేసి అంటే ఎందుకు ఇస్తాము? ఉన్నట్టు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? ఎదురుగా ఖాళీ ఉంది స్థలం, ఈ రోడ్డు అవతల, అక్కడ కట్టుకోండి, వద్దనేది ఏదో. ఇది బఫర్ జోన్లో కూడా రాదు. అక్కడ కోనాలో స్టోర్ ఉంది బిఎఫ్ఆర్ అని చెప్పి, బఫర్ జోన్లో కూడా రాదు. ఏం రాదు. మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది మీరే, ట్యాక్స్లు కట్టుకునేది మీరే, అన్ని తీసుకుని మీరే, మళ్ళీ మమ్మల్ని పోమంటారు. ఎక్కడ పోవాలి మేము? ఎక్కడికి వెళ్ళాలి? చిన్న పిల్లల నుంచి మేము ఉన్నాము. This property, when it started, Congress was the only in the center, in the state also. Very clearly I'm saying you. Now they are saying that they had the buffer zone and these all things. This is all rubbish. The thing is, clear point is that this was the Congress government when they allotted also, because it was very near to the defense. They have only cleared it. Congress was there in the center. He has cleared it for putting the apartment for builder also. The builder also, they have given the permission. It is very clear. The Congress today, the Congress is saying that we will demolish it. It is good for nothing. What? Stone is there. You just have a look. It is away from the Nala. The Nala, since last 20 years, I have not seen that Nala coming to this much also. Okay. Yeah, that means there only. It's not coming to the point also up to this mark. It is below that mark only. Now they are saying this is in buffer zone, this is 30 meters, this is 40 meters. When they were sleeping initially when they have given the permission, Rashekar Reddy was there. He was also congressman, right, sir? This has been given the permission. I suppose Narasimha Rao was the prime minister or Mr. Singh. He was the prime minister. They have got the permission at that time. Yes. Because it was very near to the defense land. How they have given at that time? They should have think it that time only. Now we are almost all from 15 years here. Now you want me to vacate this place? Is it possible? Now the value of this land, it has gone very much high, right?
Now everybody's concentration is on this land only. Yeah. Whether they may be developing it or they want to give it to their own people. That is secondary question. The question arises, what about the 450 families who are staying here? What about their future? What about their kids? There are certain people who have already, their children are abroad, but they are only old people staying here because we are staying in just like one family. Now, if you ask us to move away, is it possible? Single day he has given on 12th vacate says to now move. In paper, that too, in the paper also, we are going to take this land. Now, yesterday there was an MP from Bongir. Yes. He says that BRS has given the permission. BRS came only 11 years back. Yeah, this is 20 years back. First, they should also study what are the things about this apartment, how to give in the press, and they release it immediately in the press without knowing what is the facts. Yes, that is there in the fact. If you have seen it, just have a look. He told you that this is BRS doing unnecessarily. And the BRS has given the permission, everybody. But this was the Congress has given the permission. From the center, they have got the permission, not state government. From center only, they have got the permission. From the defense also, they have got the permission. డిఫెన్స్ పర్మిషన్ ఆల్సో దే. That is the beauty of this apartment. అసలు నది అంటున్నారు. నది ఎక్కడ ఉంది అన్న పిల్లలు ఇది మురికి కాలువ పెట్టుకొని నది అంటున్నారు. నది ఎక్కడ? నది దేనికి చెప్తారు? ఇప్పుడు మా పిల్లలకి తెచ్చి ఇది నది అంటే నవ్వుతారు పిల్లలు. కృష్ణా నదికి ఏమంటారు? సముద్రం అంటారా? అంత వెడల్పు పొడవు చూసారా? కృష్ణ, పెన్నా, తుంగభద్ర నదులు దేనికి చెప్తారు? ఈ పాలు దీనికి మురికి కాలువకు పట్టుకొని నది అంటున్నారు. ముందేమో నేను గోదావరి వస్తున్నాను. గోదావరి ఎక్కడి వరకు వచ్చింది? అదేమన్నా ఇదా? చెమ్ము నీళ్లు తీసుకొచ్చి పడడానికి గంగా నుంచి తెచ్చి నీళ్లు పెద్దోళ్ళు వేస్తారు చూడు, అట్లా ఇదవుతుందా? ఫస్ట్ అది చేసి తర్వాత ఇక్కడ రండి. రోడ్లు బాగాలేవు, ఇది బాగాలేదు, చేసే పనులు చేయకుండా ఏదో ఉన్నోళ్ళను నిలబడడం అంటే ఇప్పుడు నా పిల్లలంతా బయట ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు. మీ కాంగ్రెస్ డిపార్ట్మెంటే ఉన్నప్పుడు ఉద్యోగాలు రాలేదు. ఇంజనీర్ వచ్చేసి బయట ఎడో ఉన్నారు. ఇప్పుడు మేము ఇద్దరు ముసలోళ్ళు ఉన్నాం. ఇక్కడ అంటే అంత ఫ్యామిలీ లాగా మేము బతుకుతున్నాము. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? అది క్వశ్చన్ ఫస్ట్. అందుకైతే వెనక ముందు ఖాళీ స్థలం ఉంది కదా, ఈ రోడ్డుకి అవతల, ఈ రోడ్ పక్కన మీద గవర్నమెంట్ స్థలమే ఉంది, తెలంగాణ గవర్నమెంట్దే. మళ్ళీ అక్కడ కట్టుకోండి, అక్కడ చేసుకోండి. ఏమైనా చేయాలంటే ఈ బిల్డింగ్లే ప్రత్యేకంగా ఇన్నాళ్ళు లేదండి. ఫస్ట్ ఏమో మూసినది ఇది చేస్తాను, అది ప్రక్షాళన, ఈ ప్రక్షాళన అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకు ఏదో 4 నీళ్ళు చిన్నులు పడితే రోడ్లు ఉన్న గేట్లని తీసి నీళ్ళు పారేశారు. బస్ స్టాండ్ మునిగింది. మళ్ళీ బస్ స్టాండ్ ఎందుకు తీయలేదు? మునిగా వాటిని తీయాలి కదా. ఇక్కడ అసలు నీళ్ళు రాలేని దాన్ని మేము తీస్తానంటే అట్లా ఇట్లప్పుడు జేబీఎస్ తీసేమనండి. బస్ స్టాండ్ మురికి తీయాలి కదా. నీళ్ళు వచ్చి బస్సులు నడవాలి 4 రోజులు. మళ్ళీ అది మునగాల, ఇది మునుగుతుందా? ఏదైనా చెప్పుకోవడానికి కొంచెం సిగ్గన్న ఇదని ఉండాలి. మనం బయటకు పోయి ఎవరికైనా చూపెట్టి చెప్పుకోవాలంటే మాకే సిగ్గు అనిపిస్తున్నది. మీరు ఇంతమంది అందరూ ఇక్కడ మ్యాక్సిమం రిటైర్డ్ పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ మేము వచ్చినప్పుడు నేను డ్యూటీకి వచ్చి వెళ్తారు, లంగర్ రోజు నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని భయపడుతూ. చెట్లు అన్నీ ఇట్లా ఇప్పుడు వాతావరణం పోతుంది, చెట్లు అన్నీ నరికెట్టారు, అన్నీ చేశారు. నెమళ్ళు వస్తున్నాయి, చిలుకలు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, పక్షులు. వాటికి అసలు అవేం చేశాయి? నోరులేని జీవాలు. మీరు విష్ణుమూర్తి వాహారుడు అంటారు, మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నాయి. మళ్ళీ అవి ఎట్లా? 20 ఏళ్ళ నుంచి ఉంటాను నేను. బురాంతలు వేసినప్పుడు ఉన్నాను ఇక్కడ తీసుకొని ఫ్లాట్. ఇప్పుడు వచ్చేసి ఈయన ఏదో ఒక బతుకుతారని చెప్పి పిల్లలు చదువుకుంటున్నారు, కొట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన తీసేసి ఎడిపోతాడు. బతుకుతారు ఏం లేదు, తీసేయకుంటేనే ఖాళీ చేయమంటాడు. కానీ అంత ఈజీగా ఖాళీ చేయాలంటే కష్టం కదా. ఎవరు చేస్తారండి? అందుకే ఓట్లు వేసిరా రేవంత్ రెడ్డికి, కులగొట్టడానికేనా? కాంగ్రెస్ చిన్నప్పటి నుండి కాంగ్రెస్ చూస్తే ఇది ఇప్పుడు చాలా తప్పు అది. అంటే ఇప్పుడు ఈ మూసి నిండితే నీళ్లు ఏం లే, మొన్న ఇప్పుడు అన్ని వాటర్ పోయినాయి, పైకి వచ్చినాయి. ఏమన్నా ఈ బిల్డింగ్ పై నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దాకా దీని కింద ఉంది మట్టి. ఓకే, దీని కింద మట్టి ఉంది. మీరు దీని కింద వెళ్ళండి, వెళ్ళి లోపల చూడండి ఎంత ఎత్తుందో. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా నీళ్ళు వచ్చినాయా లోపలికి?
అరే గోడ దగ్గర రాలేదు, ఆ గట్టి చేరలేదు. మొన్న నీళ్ళు వదిలినప్పుడు రాలేదు నాన్న. ఓకే. వర్షాలు ఏడొస్తాయి, ఎక్కడున్నాయి నీళ్ళు వచ్చేకి? అన్ని ఫస్ట్ ఏమో 111 అని చెప్పి పెట్టి మమ్మల్ని అక్కడ భూమి తీసుకోలేకుండా చేశారు. అంతా వాళ్ళు కొనుక్కొని భూమి ఇప్పుడు 111 పోయింది, అన్ని పోయినాయి. నీళ్ళు అన్నీ ఎక్కడ ఆగిపోయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు రావడం దారి, నీళ్ళ దారికి మీరు ఇది బంద్ చేసి ఇప్పుడు మునుగుతారంటే ఎవరు మునిగితే మేము చెప్పామా వచ్చి ఎప్పుడన్నా మేము మునిగాం బాబు అని చెప్పి మీరు ఎవరన్నా చూసారా? ఆ బ్రిడ్జ్ని మీరు ఎప్పుడు పడుతుంది చూడలేదు, భయం. దానికి ఇది లేదు దిక్కు గతి. డెవలప్ అంటే దేనికి చెప్తారు? డెవలప్మెంట్ పట్టణంకి ఇప్పుడు కొత్త సిటీ చేస్తున్నా అన్నారు. అక్కడ పెట్టుకోండి. ఏముందంటే గౌతమ్ బుద్ధుడు ఎన్టీ రామారావు పెట్టాడు, ఆయన పేరు వచ్చింది. ఆయన కూడా పెట్టాడు మురికి కాలువ, నీళ్ళలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ హౌస్ సిటీ చంద్రబాబు నాయుడు చేశాడు, ఆయన పేరు వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఏదో ఒక పేరు చేయాలి అని చెప్పి తప్పదు. అంతే, ఏం లేదు. చేయాలంటే మస్తు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విగ్రహం ఈయనే పెట్టాలని ఏంది, జాగలు లేవా? ఎందుకు పెట్టాలి? మస్తు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. అయినా అవసరమే లేదు, ఇంపార్టెంట్ కాదు కదా. ప్రజల్లో ఇంత 450 కుటుంబాలు రోడ్డు మీద వేసి పెట్టడం అవసరం లేదు కదా, అవునా కదా? దాంతోనే ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఆయన కకృతి కమిషన్ల కోసం ఆయన వేరేళ్ళను నాశనం పట్టిస్తుంటే ఎట్లా? పద్ధతి కాదు కదా. వచ్చేదే లేదండి. హైదరాబాద్ ఎవరైనా వచ్చిరా సార్? ఇక్కడ రాలే, ఇంతవరకు రాలే హైదరాబాద్. హైదరాబాద్ ఏముందా నీడ? సార్ ఏం మౌన్ తీసుకున్నాం సార్? చెప్పండి. నాల మీద ఉందా, మోరీ మీద ఉందా? ఇప్పుడు మొత్తం మోరీల మీద 1000 ఇండ్లు ఉన్నాయి, అవి కూల్చమానండి. మోరీ మీద ఉన్నాయి, మోరీ మీద ఉందా? ఇప్పుడు అంతా గండిపేట నీళ్ళు అన్ని వదిలినా కూడా ఒక చుక్క వాటర్ రాలేవు ఇక్కడ పైకి. మట్టి దాటలేదు. ఫస్ట్ నది దేనికి చెప్తారు? నాకు అది చెప్పండి. నాకు నది దేనికి చెప్తారు నది అని? ఇప్పుడు నా పిల్లలకి, చిన్నపిల్లలకి తెచ్చి నది అంటే తంతారు నన్ను. మురికి కాలం పట్టుకొని ఏం తాత నువ్వు నది అంటావు? నది అంటే అక్కడ ఉంది కదా పెన్నా నది, గంగా నది, ఈ నది అని చెప్పి ఈ పిల్లకి మురికి కాలం పట్టుకొని ఇచ్చేస్తే కంపు వాసన వస్తుంది, దోమలు ఎక్కువ, అన్నీ భరిస్తూ మేము సుఖంగా ఉన్నాము. అది కూడా బతుకు చూసి ఎవరు లేరా? ఉన్నట్టుండి పేపర్లో వచ్చి అయ్యా మీకు ఏమైనా ఉందా కష్టం? ఇట్లా ఒక రోడ్ వేసాడా, ఇన్ని ఏళ్ళు ఉన్నాయి, ఒక రోడ్ వేసా, ఒక పైసా ఖర్చు చేస్తే ట్యాక్స్ అయితే కడుతున్నాం. ఏం ఖర్చు పెట్టారు మా కోసం? మీరు ఓట్లకు అడుగుతారు. ఓట్లు వేయడానికి ఎక్కడున్నాయి మాకు బూట్స్? 4 డిపాజిట్ డిఫరెంట్ చేశారు. నేను ఒక ఇంటికి, మా ఆవిడ ఒకటికి, వాళ్ళ ఇంటికి, ఒక ఇంట్లో 4 పోలింగ్ మూసుకుపోవాలి. అవి కూడా ఇక్కడ కాదు, ఒకటి గండి పెట్టుకోవాలి, ఒకటి జాగీర్లో వెళ్ళాలి, ఒకటి ఇంకొకటి హైదరాబాద్ కోటకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇవి చూసుకే ఏముంది? 450 ఇండ్లు, ఇన్ని ఫ్యామిలీ ఉంటే ఒక సపరేట్గా పెట్టండి మాకు. ఇక్కడ చాలామంది కొత్తగా వచ్చాము మేము, ఓట్లు మాకు లేవు అంటే కూడా ఎవరు రాలేదు ఇంతవరకు. నాది లేదు ఓట్లు కట్టలు లేవు మా దగ్గర, చాలామంది లేవు. వచ్చారు, రాసుకుని పోయారు, పోదామన్నారు. ఆయన ఒకరోజు చంద్రశేఖర్ మొత్తం సర్వే అని చెప్పి 4 రోజులు సెలవు పెట్టి చేపించాడు. ఆ పేపర్లన్నీ ఏడిపోయినాయి. ఇప్పుడు మీ బిల్డర్ ఏమన్నా వచ్చిండే సార్ ఇక్కడికి? ఎందుకు వస్తాడు? ఓకే. బిల్డింగ్ సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఇది కొన్నావు, మళ్ళీ షాప్ పడిపోతావా? కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే బిల్డర్ తో చెప్పి మీకు నష్టపరిహారం ఇస్తామంటున్నారు. అది ఎందుకు ఇస్తాయా? నాకు అది చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు అమ్ముతావు, నాకు ఇది బాగాలేదు, నువ్వు నష్టపరిహారం ఇవ్వమంటే ఎవరో వాడు వచ్చి ఇస్తావా? ఒక షాప్లో ఉంది మీది, ఒక వస్తువు కొనుక్కొని వస్తాను, లేదు బాబు నాకు ఎరుకొడుతున్నా, నువ్వు నాకు ఇచ్చేయమంటే ఇస్తావా చెప్పు? షాప్ ఓనర్గా నష్టపరిహారం అంటే ఆయన ఎందుకు ఇస్తాడు? మహిళలకు 2500 అన్నాడు, 2 సంవత్సరాలు ఇప్పటి వరకు లేదు. కాలేజీ స్టూడెంట్లు ఉమెన్స్ స్కూటీలు అన్నాడు, ఇప్పటి వరకు లేదు. అదే ఫ్రీ పెట్టే బదులు స్టూడెంట్కి ఫ్రీ ఇవ్వమనండి బస్ పాసులు, మహిళలకి ఇచ్చే బదులు స్టూడెంట్కి ఇవ్వమనండి. అసలు ఫ్రీ ఎందుకు? ఫ్రీ చేయాలంటే హాస్పిటల్ చేయండి, చదువు. సో ఇట్లా చూసినాం కదా, ఎక్కడికక్కడ సమస్యల పర్వం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. సో నా వెనకాల కనిపిస్తున్న ఈ మూసీ నది, ఇదే అపార్ట్మెంట్లో 20 సంవత్సరాలుగా మేము నివాసం ఉంటున్నాం. 20 సంవత్సరాల కింద కొనుక్కున్నాం. ఈ మూసీ నది నీళ్లు కనీసం ఆ గోడను కూడా తాకలేదు. సో అపార్ట్మెంట్ లోపలికి వస్తాయని చెప్పి ఎట్లా నమ్ముతా ఉన్నారు మీరు? సో ఇదే మూసీ కాలువ ఇట్లా వెళ్తూ పోతే మనకి ఎంజీబీఎస్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎంజీబీఎస్లోకి ఈ మూసీ నీళ్లు లోపలికి పోయి 4 రోజులు ప్రయాణాలు కాకుండా బస్సులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. సో మరి అట్లాంటప్పుడు ఎంజీబీఎస్ని తీసేస్తారా అనేటువంటి ప్రశ్నలు అయితే వీళ్ళు లేవనెత్తున్నారు. కనీసం 450 కుటుంబాలంటే ఒక చిన్న గ్రామంతో సమానం, ఒక చిన్నపాటి గ్రామంతో సమానం. ఇక్కడ మేము అన్ని అమ్యూనిటీస్ చేసుకున్నాము, కరెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇంకా ఎట్లాంటి రోడ్లు కావచ్చు, ఇవన్నీ మేము వేసుకున్నాము. అయినా సరే మేము ట్యాక్సులు కడుతూ ఉన్నాం. మీ దగ్గర నుంచి మాకు ఏమొస్తా ఉన్నది రిటర్న్గా? సో అట్లీస్ట్ మీరు వచ్చి హైదరాబాద్ ఇక్కడ కమిటీతోనో లేదంటే ఇంకా అపార్ట్మెంట్ పెద్దలతోనో మాట్లాడాల్సింది పోయి న్యూస్ పేపర్లో మీరు ప్రకటన ఇస్తారా?
సో ఈ అపార్ట్మెంట్లను లేదా మన ఏదేంటి మధు మార్కెట్ అపార్ట్మెంట్స్ మేము కూలగొడతా ఉన్నాము, వీటిని మేము స్వాధీనం చేసుకోవడం అని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ చూసి వీళ్ళు రియాక్ట్ కావాలా అనేటువంటిది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రశ్న. సో ఎన్నికలు ఉన్నప్పుడే ఓట్ల కోసం మా దగ్గరికి వస్తారు, మా ఓటు ఇక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్నారు మాకు, సో మా మనవళ్ళని మా మనవరాళ్ళని తీసుకొచ్చి ఇది మూసీ నది అంటే వాళ్ళు నవ్వే పరిస్థితి ఉన్నది. ఇది మూసీ నదా? 20 సంవత్సరాలు గండిపేట చెరువు వదిలినప్పుడు కూడా ఈ నీళ్ళు అనేది మాకు అపార్ట్మెంట్ లోపలికి రాలేదు. సో ఎట్లా చూస్తాం మేము, ఎట్లా ఖాళీ చేస్తాం మేము అనేటువంటి వీళ్ళందరి ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. సో ఇవాళ క్యాబినెట్లో కూడా గాంధీ సరోవర్ మీద చర్చ నడుస్తూ ఉన్నది. సో గాంధీ సరోవర్ కట్టాలంటే ఎందాక మనం మాట్లాడుతూ చాలా ప్రదేశమే కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. సో వాటిల్లో కట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ పర్మిషన్ ఇచ్చినప్పుడు, గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు డిఫెన్స్కి సంబంధించిన భూములు, డిఫెన్స్కి సంబంధించిన ఆఫీసులు కూడా పక్కనే ఉన్నవి. సో మరి అప్పుడు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిండ్రు మీరు? చామల కిరణ్ కుమార్ రెడ్డి అంత ఎట్లా మాట్లాడతాడని, అంత ఫూల్స్ ఎట్లా మాట్లాడతారు అంటున్నాడు ఇప్పుడు మాట్లాడిన ప్రజలందరూ కూడా. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాదు, గత 20 సంవత్సరాల కింద నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాము. సో దీనికి పరిష్కారం ఏంటి? దాదాపుగా మా పిల్లలందరూ కూడా కొంతమంది అబ్రోడ్లో స్థిరపడిపోయినరు, మేము ఇక్కడ వృద్ధులంగా ఒక కుటుంబ సభ్యులంగా ఇక్కడ జీవిస్తూ ఉన్నాము. సో మమ్మల్ని ఇప్పటికిప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోవాలి మేము? సో కేవలం ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ స్థలం యొక్క రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో అందుకని రేవంత్ రెడ్డి దీని మీద కన్నేసిండు, దీని చుట్టుపక్కల భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళైతే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మరి ఇంకొంతమంది పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మాట్లాడదాం. ఇంకొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్నది అయితే ఒకటే ఒక మాట, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ చేస్తాం మేము, ఎందుకు మీరు నోటీసులు ఇస్తూ ఉన్నారు, గతంలో ఇచ్చిన నోటీసులకు అర్థం ఏంటి, ఇప్పుడు ఇచ్చిన నోటీసులకు అర్థం ఏంటి అనేటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం చెప్తారు సార్? మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, ఇక్కడ మధు రిచ్ అపార్ట్మెంట్స్ మొత్తాన్ని ఖాళీ చేయండి, ఇక్కడ మేము దీన్ని డిమాలిష్ చేస్తామని చెప్తున్నారు. ఎవరు అన్నది అది ఖాళీ చేయమని చెప్పండి మీరు. హైదరాబాద్ ఖాళీ చేయమన్నారు. హైదరాబాద్కి సంబంధం లేదు. ఇది ఓన్లీ మొన్న వచ్చింది ఏంటంటే మూసీ డెవలప్మెంట్ వాళ్ళు చెప్పారు, నోటీస్ ఇచ్చారు. ఇండివిజువల్ నోటీసే మాకేం రాలేదు అసలు, దానికి సంబంధించి మాకు తెలియదు. మీరు ఏదో పేపర్ అనౌన్స్ చేసేసి మీరు ఖాళీ చేయమంటాం అనేది ఇది మీ ఇష్టం వచ్చినట్టు చేయటమేనా? అది కరెక్ట్ కాదు కదా. దేర్ ఇస్ లా ప్రతిదానికి. మీరేం చేయాలనుకున్నారో మేము దానికి తగ్గట్టే చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం, మేము ఖాళీ చేయం. అంతేనా? మీరు ఎంతవరకు వెళ్తాం, అంతకైతే మాకు సపోర్ట్ ఉన్నారు. ఎవరన్నారు? పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, లీగల్గా వెళ్తాం, ఏ రీజన్కైనా మేము వెళ్తాం. వాళ్ళ స్వప్రయోజనాల గురించి ఇట్లా చేయటం అనేది పద్ధతి కాదు. మాకు 70 ఏళ్ళు దాటిపోయినాయి. ఇంత హెరాస్మెంట్ చేస్తాం అనేది ఈ ప్రభుత్వం మేము ఇంతవరకు చూడలేదు. ఇటువంటి ప్రభుత్వం ఎక్కడి నుంచో వచ్చి 30 సంవత్సరాలు మేము కష్టపడి పైసా కూడబెట్టుకొని ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నాం. మమ్మల్ని హెరాస్ చేయడానికి మీకు ఏ హక్కు ఉందని హెరాస్ చేస్తున్నారు? మీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కుని హెరాస్ చేయడానికి? ఓల్డ్ ఏజ్ పీపుల్ని హెరాస్ చేస్తారా? దాని ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. అంటే వాళ్ళు చెప్పేది కూడా మీ మంచి కోసమే సార్. ఎందుకంటే రేపు మూసీ నది సుందరీకరణలో భాగంగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తే ఆ వాటర్ మీ అపార్ట్మెంట్లోకి వచ్చి మీ అపార్ట్మెంట్ మునిగిపోతుంది, మీకు ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ముందే మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం, మూసీ పక్కన ఇట్లాంటి ఇండ్లు ఉండొద్దు, సో కాబట్టి ఖాళీ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మూసీ నది వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పుడైనా వరదలు వచ్చినాయా మా అపార్ట్మెంట్కి? ఒక వాటర్ కూడా రాలే. ఈ రోజు నువ్వు వచ్చేసి మాకు అది మునిగిపోతున్నాయి అని అంటే ఏది ప్రూఫ్ చూపించండి. మా అపార్ట్మెంట్కి టచ్ చేసిన ప్రూఫ్ ఉంటే మేము ఓకే చేస్తాం. ప్రూఫ్ ఏం లేదు కదా నీకు. అక్కడ ఎంత హైట్లో ఉంది? 15-20 మీటర్స్ హైట్లో, 20 మీటర్స్ హైట్, ఒక్క చుక్క కూడా లోపల లేదు. ప్రూఫ్ ఉన్నదని చెప్తారేంటండి మీరు? అది కరెక్ట్ కాదు. 450 అపార్ట్మెంట్స్, అన్ని స్టేట్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దగ్గర 100 మంది పైన 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని హెరాస్ చేస్తాను? ఎంతవరకు హెరాస్ చేస్తాను? ఇది మళ్ళీ చూసినది కాదు, కరెక్ట్ కాదు మీరు చేసే పద్ధతి. మీకేదో స్వప్రయోజనాలు అంటే మీకేదో వెనక బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది, బెనిఫిట్ ఏముందో మీరే చూసుకోవాలి. ఇంతకుముందు ఇన్ని మినిస్టర్లు, ఇన్ని గవర్నమెంట్లు మారిపోయినాయి. ఎవరైనా దీని గురించి ఇంతగా దరిద్రం చేశారా? ఇంతగా ప్రజల్ని హింసించారా? చేయలేదు. ఏముందో మీకు? అదేదో మీరే తెలుసుకొని మీరు వెనక్కి వెళ్తాం బెటర్. అలాగే మేము పోరాటం చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం, లీగల్గా వెళ్తాం, పర్సనల్గా వెళ్తాం. సో
ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ నుంచి నోటీసులు వచ్చినా కూడా సో రేపు ఒకవేళ ఖాళీ చేయాలన్నా దీన్ని డిమాలిష్ చేయాలన్నా ఇక్కడ నుంచి తరలించాలన్నా కూడా హైడ్రా అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. సో అందుకని మనం హైడ్రా అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఇది హైడ్రాకి సంబంధమే లేదండి సార్. ఇది మా అపార్ట్మెంట్ సంబంధించి హైడ్రాకి సంబంధమే లేదు. FTL తీసుకోండి, బఫర్ తీసుకోండి, మీకు అన్ని పర్మిషన్తో మా అపార్ట్మెంట్ కట్టుకున్నాను. మీరు ఏ రీజన్కైనా రండి, మేము చూస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. మేము ఖాళీ చేసేది లేదు. సో ఇక్కడ స్థానికులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయినా కూడా వాళ్ళ ఆవేదన అయితే వెళ్ళగక్కుతున్నారు ప్రతి సందర్భంలోనూ. సో ఇంకొంతమంది మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, ఒకవేళ ఇవి బఫర్ జోన్లోనే ఉంటే, ఒకవేళ ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కట్టినవి అనుకుందాము, సో వాటికి నిదర్శనము అంటే అవి కట్టలేదు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే, ఒకసారి మీరు చూడండి, నా వెనుకాల కనిపిస్తున్నది ఇది ఏ బ్లాక్కు సంబంధించినటువంటి బిల్డింగ్స్. సో ఏ బ్లాక్లో మనకి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఫ్లోర్లో మనకి బాల్కనీ అనేది కనిపిస్తూ ఉన్నది. సో మీరు ఖచ్చితంగా గమనించవచ్చు. సో స్పష్టంగా మనకు కనిపిస్తుంది బాల్కనీ అనేది అక్కడ ప్రతి ఫ్లోర్కి కావచ్చు, ప్రతి అపార్ట్మెంట్కి ఒక బాల్కనీ ఉన్నది. సో ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ నేను నిల్చున్న ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది కూడా బ్లాక్ ఏకి సంబంధించినటువంటి బిల్డింగ్. సో దీనికి చూసుకుంటే మరోపక్క బాల్కనీ అనేది అయితే ఉండదు. ఒకసారి అది చూసిన తర్వాత ఎందుకు దీనికి దానికి డిఫరెన్స్ ఉందనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇది లాస్ట్ బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ కనిపించేది మనకి ఇది ఒక ఎండింగ్ వాలు, ఇది లాస్ట్ బిల్డింగ్. సో ఇక్కడ ఏ బిల్డింగ్కి కూడా మనకి బాల్కనీ అనేది కనిపించదు. ఒకసారి మీరు చూడొచ్చు. సో అక్కడ ఉన్నంత ఫ్రీగా, అక్కడ ఉన్నంత వెసులుబాటుగా ఇక్కడ ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ పక్కకున్నటువంటి ఏ బ్లాక్కి కూడా, ఏ అపార్ట్మెంట్కి కూడా మనకి బాల్కనీ అయితే కనిపించేటువంటి పరిస్థితి అయితే లేదు. సో మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టినప్పటికీ ఇక్కడ బాల్కనీ ఎందుకు నిర్మాణం చేయలేదని అంటే, ఇగో నా పక్కన కనిపిస్తున్న ఈ గోడే, దీని పక్కన డిఫెన్స్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ గోడ వీటికి హద్దు అనమాట. ఈ గోడ అవతలే డిఫెన్స్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఇక్కడ బాల్కనీ అయితే ఏర్పాటు చేయలేదు. సో ఒకవేళ ఇక్కడ అపార్ట్మెంట్స్ కడితే కనుక ఈ అపార్ట్మెంట్స్కి మీరు బాల్కనీ ఏర్పాటు చేయొద్దు, ఒకవేళ ఏర్పాటు చేస్తే వీటికి పర్మిషన్స్ రావని చెప్పేసి డిఫెన్స్ అధికారులు చెప్పడంతోనే ఇటు సైడు బాల్కనీ అయితే ఏర్పాటు చేయలేదు. ఒకవేళ బాల్కనీ ఏర్పాటు చేస్తే వాళ్ళకు సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి బాల్కనీ అనేది ఏర్పాటు చేయలేదు. సో ఇది కాదా నిదర్శనము. డిఫెన్స్ అనేది ఎప్పుడున్నది? 2006 నుంచి 10 వరకు మన కన్స్ట్రక్షన్ జరిగితే 2012లో దీన్ని పూర్తయింది మొత్తానికి. సో 2012 అంటే అప్పటికి రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, రెండు దిక్కుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారులు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము సో డిఫెన్స్ వాళ్ళతో కలిసి ఇట్లా చెప్పింది కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ మనకు బాల్కనీ అనేది ఏర్పాటు చేయలేదనేటువంటిది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన. సో మొత్తానికి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా, ఇంత స్పష్టంగా ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా సో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందనడం అయితే విడ్డూరం అంటూ మరొక పక్క మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎందుకు రెండు ద్వంద్వ వైఖరులను అనుసరిస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇచ్చేసి అంటే ఎందుకు ఇస్తాము? ఉండండి, ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. This property, when it started, Congress was the only in the center, in the state also. Very clearly I'm saying you. Now they are saying that they had the buffer zone and these all things. This is all rubbish. Justice! We want justice! We want justice! మీరేం చేయాలనుకున్నారో మేము దానికి తగ్గట్టే చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం, మేము ఖాళీ చేయం. సో చూసినాం కదా, ఇది మరి మధు పార్కెట్ అపార్ట్మెంట్కు సంబంధించి జరుగుతున్న ఇష్యూ అంతా కూడా. సో పక్క అపార్ట్మెంట్ వాసులు మాట్లాడితే ఎట్టి పరిస్థితులు మేము ఖాళీ చేసే ప్రసక్తి లేదు, ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తాం మేము? ఎక్కడ ఏది బఫర్ జోన్లో ఉన్నది? ఎందుకు బఫర్ జోన్లో ఉన్నది? గత ప్రభుత్వంలో ఇచ్చింది మీరే పర్మిషన్లు, ఇప్పుడు కూలగొట్టం అనేది కూడా మీరేనా? అంటే మీ రాజకీయ లబ్ధి కోసం, మీ స్వలాభాల కోసము ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం మేము ఉపేక్షించేది లేదు, ఎంతవరకైనా సరే మేము కూడా లీగల్గా ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు అపార్ట్మెంట్ వాసులు. ఒకసారి చూడండి, మనం నిల్చున్నది మధురిడ్జ్ అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దగ్గర.
సో ఇట్లా ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా త్వరలోనే కూల్చేయబోతా ఉన్నది ఈ ప్రభుత్వం. 450 కుటుంబాలు రోడ్డున పడబోతా ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక 400-500 మంది జీవితాలు అగమ్య గోచరంగా మారబోతా ఉన్నాయి. సో నాకు ఎదురుగానే మీరు చూడొచ్చు, ఇక్కడ నేషనల్ హైవే 163 కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఇదే మనకు కనిపిస్తున్న అయితే నేషనల్ హైవే 163. సో 163కి ఆనుకునే మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నది. సో అంటే దీంట్లో ఆంతర్యం ఏంటి అని అంటే, ప్రజలు అంటే ఇక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ భూమికి విపరీతంగా రేట్ అనేది పలుకుతా ఉన్నది, ఇక్కడ విపరీతంగా రేట్ పెరిగింది కాబట్టి సో దీన్ని పెద్ద ఎత్తున అమ్మేటువంటి ప్రయత్నం లేదా లోపరుచుకునే ప్రయత్నం, స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నటువంటి వార్త. సో మరోపక్క ఇక్కడ మూసీ నది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఫస్ట్ దీన్ని సుందరీకరణ చేయండి, ఉన్న మూసీని మీరు సుందరీకరణ చేయండి. దాంట్లోకి వెళ్ళి వాసన భరించలేక, దోమలు భరించలేక, ఆ చెత్త భరించలేక ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టండి. అట్లా కాకుండా అపార్ట్మెంట్ వాసుల మీద పడి, అపార్ట్మెంట్ మీద పడి కూలగొడతామంటే దేనికి సంకేతం అది? ఎందుకు ఇంత దుశ్చర్యకు పాల్పడుతోంది? దాదాపు 100కు పైగా వయోవృద్ధులు ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది. సో వాళ్ళ బతుకులు ఏం కావాలి ఇప్పుడు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? కనీసం వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర కదలలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లాంటి తరుణంలో ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నది ప్రభుత్వం అని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఏది ఏమైనా కూడా మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్ విషయం అయితే పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఖాళీ చేసే ప్రసక్తి లేదనేటువంటిది వారి నుండి వినిపిస్తున్నటువంటి వాదన. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్, హైదరాబాద్.